హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువ అవుతుంది. ప్రతి ఒక్క మహిళకి కూడా టైలరింగ్ గురించి కనీస అవగాహన ఉండాలి అనేది నా కోరిక. నా ఈ చిన్ని ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తాను. బ్లౌజ్ నెక్ డిజైన్ కోసం ఇలా ముందుగా కట్ చేసి ఉంచుకున్న బ్లౌజ్ పీస్ మీద ఇలా బకరం పెట్టుకొని ఈ బకరాన్ని ముందు నెక్ ఎలా వేసుకోవాలి అని అనుకుంటున్నాము ఆ విధంగా డ్రా చేసుకోవాలి. ముందుగా ఒరిజినల్ నెక్ సైజుని బకరం మీద డ్రా చేసుకోవాలి. బకరం లేకపోయినా పర్వాలేదు, క్లాత్ మీద డైరెక్ట్గా కట్ చేయొచ్చు. కాకపోతే బకరం ఉంటే మీకు క్లాత్ సాగకుండా వస్తుంది. పలుచగా ఉన్న క్లాత్కి కాస్త ఇది బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఏం డిజైన్ వేయాలి అని అనుకుంటున్నాము అనేది దీని మీద డ్రా చేసుకోవాలి. మనం ఏ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ని దీని మీద ముందుగా ఇలా డ్రా చేసి ఉంచుకోవాలి. ఈ విధంగా నెక్ డిజైన్ వేసుకోవడానికి ముందుగా బకరం పీస్ని కట్ చేసి ఉంచుకోవాలి. కట్ చేసి ఉంచుకున్న బకరం పీస్ని మనం ఏ కలర్ అయితే ప్యాచ్ కోసం వేయాలనుకుంటున్నామో ఆ కలర్ మీద ఇలా పెట్టి ఉంచుకోవాలి. ఈ బకరంని బాగా గమనించినట్లయితే ఒకవైపు కొంచెం మెరుస్తున్నట్లుగా ఉంటుంది, ఇటువైపున గంజి ఉంటుంది, అతుక్కోవడానికి యూజ్ అవుతుంది. దీనిని ఈ గంజి ఉన్న వైపున క్లాత్కి ఇలా పెట్టేలాగా చూసుకొని ఐరన్ బాక్స్తో జస్ట్ ఇలా 1-2 నిమిషాలు ఇలా రుద్దినట్లయితే క్లాత్కి ఇలా బకరం అతుక్కుపోయి ఉంటుంది. ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకుంటే మనకి పై వైపున కుట్లు రాకుండా నీట్గా వస్తుంది. ఇలా ఐరన్ బాక్స్తో ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న నెక్ని ఈ బకరం షేప్లో క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. మామూలుగా సిల్క్ పీస్ ఈ షేప్లో కట్ చేయాలి అంటే కొంచెం కష్టమవుతుంది. ఇక్కడ మధ్యలో ఈ క్రాసులు ఈ రౌండ్లు తిరిగే దగ్గర సాగుతుంది. అలా కాకుండా ఇలా బకరం పీస్ పెట్టి ఐరన్ చేసుకుంటే ఎక్కడ పై వైపున కుట్టు కనిపించకుండా మనకు చక్కగా నీట్గా ఏ మోడల్ కావాలి అనుకుంటే ఆ మోడల్ షేప్ ఇలా రెడీ అవుతుంది.
ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న బ్లౌజ్ మీద మనం ముందు మోడల్ ఏమీ కట్ చేసుకోనక్కర్లేదు. జస్ట్ ఈ రౌండ్ నెక్ కట్ చేసుకొని ఆ కట్ చేసుకొని ఉంచుకున్న బ్లౌజ్ మీద మనం మోడల్ ఎలా వేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా కట్ చేసి ఉంచుకున్న బ్లౌజ్ పీస్ని ఇలా లైనింగ్ పీస్, బ్లౌజ్ పీస్ కలిపి మొత్తం చుట్టూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి ఉంచుకున్న బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పై వైపున ఇలా ఈ కట్ చేసి ఉంచుకున్న డిజైన్ పీస్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. పై వైపున ఆపోజిట్ కలర్ వేసేటప్పుడు పై వైపున దారం మార్చుకుంటే సరిపోతుంది కలర్. అప్పుడు మనకి వేరే కలర్ కనిపించకుండా నీట్గా ఉంటుంది. అలానే రెండో చివర కూడా కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని క్రాస్గా తీసుకొని ఇలా మొత్తం అన్నీ జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న పీస్ని ఒకవైపున అంచు ఇలా మడిచి కుట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి ఉంచుకున్న క్రాస్ పీస్ని ఇలా నెక్ వైపున ఈ చివరన ఎడ్జెస్ ఉన్నాయి కదా, దీనికి జాయిన్ చేసి పైపింగ్ లాగా వేసుకోవాలి. ముందుగా ఇలా కుట్టుకోవాలి.
నెక్ రౌండ్ కోసం చుట్టూ టక్స్లు పెట్టుకోవాలి. ఇలా ఎక్కువ టక్స్లు పెట్టుకుంటే రౌండ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఖర్చులో ఇలా పైవైపునకు ఉండేలాగా చూసుకొని క్లాత్ను ఫోల్డ్ చేసి పైపింగ్ చేస్తే ఏ విధంగా వస్తుందో అలా ఒక్కటే లెంత్ ఉండేలాగా చూసుకొని చిన్నగా కుట్టుకోవాలి. ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ మీదే కుట్టు రావాలి. క్లాత్ మీద ఇటు సైడు రాకూడదు, ఇటు సైడు రాకూడదు. ఈ మధ్యలో జాయింట్ మీద వస్తే నీట్గా ఉంటుంది. ఇలా కొంచెం కొంచెంగా కుట్టుకోవాలి. ఫాస్ట్గా కుడితే అంత నీట్గా రాదు. నిదానంగా కుట్టుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది. రెండో చివరన ఇలా లేస్ వేసి స్టిచ్ చేసుకుందాము. అలానే రెండో చివర కూడా కుట్టు వేసుకోవాలి. దీనిని ఇంకొక లైన్ మధ్యలో కొంచెం ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ లేస్ వేసుకోవాలి. అలానే రెండో వైపు నుంచి కూడా ఈ చివరి ఇక్కడి వరకు కుట్టుకున్నాం కదా, ఇటువైపు నుంచి స్టార్ట్ చేసి ఇలా కింద వరకు కుట్టుకోవాలి. ఇటువైపున కూడా రెండో వైపున కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత చిన్న ప్యాచ్ ఈ మధ్యలో గ్యాప్ లేకుండా ఇలా
చిన్న ప్యాచ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చక్కగా మంచి మోడల్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చూసారు కదా వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఫాలో అవ్వండి. మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.